హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఇస్ సిరిపురం అభి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్ టు అరకు డే 4 అనమాట. డే 4 అనేది మనకి చాలా లెంతీ అయిపోయింది, ఎందుకంటే మేము ఒక 3-4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినాము. అందులో ఫస్ట్ మార్నింగ్ వెళ్ళింది వంజంగి అనమాట. అండ్ డే 4 వచ్చేసి మనకి పార్ట్ 1 పార్ట్ 2 గా రాబోతుంది. పార్ట్ 1 లో మొత్తం వంజంగి ఉంటుంది, ఇది వచ్చేసి పార్ట్ 1. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఏదైనా వీడియోస్ చూస్తున్నట్టయితే వెళ్ళిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నేను టోటల్ హైదరాబాద్ టు అరకు 6 days వెళ్ళిన డే వైజ్ గా వీడియోస్ పెడుతున్నా అనమాట. సో డే 1, డే 2, డే 3 వీడియోస్ చూసి డే 4 పార్ట్ 1 చూస్తే మీకు కొంచెం అర్థమై క్లారిటీ వస్తాయి అనమాట. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డే 4. మేము నిన్న నైట్ పాడేరు వచ్చినాం కదా, పాడేరు నుంచి వంజంగి వచ్చి ఇక్కడ ఒక క్యాంపింగ్ టెంట్ తీసుకొని ఇక్కడ నైట్ స్టే చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ట్రాఫిక్ చూడండి. దిగబెట్టకు బండి. సో ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలా, పర్ పర్సన్ 50 రూపీస్, బైక్ కి 20 రూపీస్. మా దగ్గర మొత్తం 120 తీసుకున్నారు. టికెట్ ఇస్తారంట, వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఆపేస్తున్నారు, చెక్ పోస్ట్ ఉన్నది, టికెట్ తీసుకొని లోపల పంపిస్తున్నారు. 120ది అసలు మనకు టికెట్ వచ్చేసేసింది, వెళ్ళిపోవచ్చు మనం. జాగలేదు కదా ఏడా పెట్టనీకే, మొత్తం ఇరికిచ్చేసారు. చాలా ముందడికి రావాలా పెట్టనీకే. కార్ సందులలో కూడా పెట్టేసి కొన్ని ముంగడుని లేదు ఈడ. పట్టుకో, ఇట్లా పట్టుకో. నేను గ్లౌజ్లు వాడిపోయినాయి, నా గ్లౌజ్లు వాడిపోయినాయి. అయిందా? బాగా అయిందా? దిగాలరా వీడియో. ఎట్లా పోయేసేదమ్మా? 1600 రా. ఎందుకు దొరికాయి? నేను నా రైడింగ్ గ్లౌస్ నా మీద పెట్టుకున్నా. నా మీద పెట్టుకొని ఎక్కినా. నేను క్యాంపింగ్ టెంట్ నుంచి అట్లా స్టార్ట్ అయినా. దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే ఒక దగ్గర బండి ఎక్కుతలేదని సడన్గా దిగిపోయినా. నేను మర్చిపోయినా, అప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నా. నా గ్లౌజెస్ కింద పడిపోయినాయి, రైడింగ్ గ్లౌజెస్. 1600 బొక్క వేస్ట్ అయిపోయింది. పెట్టుకున్నా ఇట్లుంటాయి నా తోని పనులు. నా రాబోయే లేట్ అవుతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను ఏమో అనుకున్నా, ఎక్కేయచ్చులే అనుకున్నా. బండ్లు వెళ్ళొచ్చు కానీ అలౌ చేస్తలేరు. అయినట్టే మా పని అలా మనం అనుకుంటాం జల్ది ఎక్కేసి అయిపోతుంది అనుకుంటాం, కానీ నువ్వు ఎంత జల్ది పోతా అంత దమ్ము వస్తుంది, ఆగిపోతావు. వెళ్ళగానే ఎక్కితే బెస్ట్. 1 km వచ్చినట్టున్నాం. కాలు అయితే మస్తు గుంజుతున్నాయి. ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి అనమాట. వాటర్, స్నాక్స్, ఇంకా ఇవి చికెన్ కబాబ్స్ ఉన్నాయి. ఎంత అండి? 30 రూపీస్ అంట. వచ్చేటప్పుడు తిందాం. ఇప్పుడు ముంగడి నడుచు. వెల్కమ్ టు వంజంగి. ఓ ఇది క్రేజీ ఉంది. ఇంకా చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు. రాళ్ళు కూర్చురా, ఎట్లా రాళ్ళు ఉన్నాయి. స్లిప్ అయిపోతారు, చాలా మంది పడిపోతారు. చూసినాడు వాళ్ళు. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా పైకి ఎక్కాలా? అరే అమ్మా, వ్యూ చూసురా, క్రేజీ ఉంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ ట్రెక్కింగ్. చాలా వర్త్ ఉంటుంది. ఇంకా కొంచెం చీకటే ఉంది, వెళ్తూ రాగానే మీకు అసలైన చూపిస్తా. పైకి అయితే వచ్చేసినాం, చూస్తున్నాం. మంచి స్పాట్ దొరికితే ఫొటోస్కైనా వీడియోస్కైనా కొంచెం పీస్ఫుల్ ఉండే జాగా కూడా. టైము 6 అవుతుంది.
స్లోగా సన్ రైజ్ అవుతుంది, చూడొచ్చు మీరు. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా ప్లేస్. క్రౌడ్ ఒక్కటే నచ్చుతలేదు నాకు. ఇక్కడ మనుషులను తీసేస్తే బాగుండు ఈ క్షణం. కొంచెం సన్ రైజ్ అయినాక మేము అక్కడ ఆ మౌంటైన్ మీకు ఆ కొండ మీకు పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నది. చాలా కాదు, చాలా ఎక్కువ. మీరు చూసుకోవచ్చు. సన్ రైజ్ అవుతుంది. Golden fire underneath, painted skies of morning kiss క్రేజీ ఉంది తెలుసా, క్రేజీ అంటే క్రేజీ. of it all. కింది నుంచి అన్ని కిలోమీటర్స్ దగ్గర దగ్గర 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినందుకు వర్త్ అంటే చాలా వర్త్. ఆహా, ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ చేయాలా. మేమైతే నాన్ స్టాప్ వచ్చినాం, ఎందుకంటే ఆగితే ఇంకా ఆగాలనిపిస్తుంది అని వచ్చేసినాం మెల్లంగా. నువ్వు చెప్పు బ్రో, నీ మనసుకి ఏమనిపిస్తుంది చెప్పు. నా మనసుకి అయితే ఏమనిపిస్తలే, ఖాళీ చూడాలనిపిస్తుంది. మీ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఉన్నా, బ్రేకప్ అయినా మాలాగా లైఫ్తోని ఫెడప్ అయినా, మీ లైఫ్ నుంచి బ్రేక్, ఒక 1 డే బ్రేక్ తీసుకొని ఇక్కడికి వచ్చి చూడండి, కొంచెం అన్న ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫైనల్లీ సన్ అయితే మన ముఖానికి కొడుతుంది. వర్త్ వర్మ వర్త్. ఆ డైలాగ్ దీనికే సెట్ అవుతుంది అనమాట. బా, ఎంత మంచిగా వస్తున్నా నేను. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. మనోడు దినేష్ కెమెరాతోని, కొంచెం కెమెరామ్యాన్ దినేష్తో అభి. నాకేం మాట్లాడాలో అర్థమవుతలేదు, అంత మంచిగా ఉంది వ్యూ. మాటలే వస్తలేవు. చూడు నాను అన్న మిస్ అయిపోతున్నావు నువ్వు. కర్రోడా రే, నరేష్ గా రే, 90గా రోజు తాగుడు కాదురా, ఒక రోజు వచ్చి ఇట్లా చూడు రా, ఇట్లా నా ఎంబడి రా, వచ్చి ఇట్లా ఎక్స్పీరియన్స్ చెయ్యు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మేము కామెంట్స్ పెడతాం బ్రో, మమ్మల్ని క్యాప్చర్ చేసాయి బ్రో. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ వీడియోస్ ఇంకా ఫొటోస్ షేర్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ కూడా పెడతాం బ్రో. పెట్టాలా మళ్ళా. అయిపోయింది సన్ రైజ్. అటు సైడ్ మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి అటు పోతున్నా. అసలైన పాల సముద్రం అటు సైడ్ ఉంది. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అటు సైడ్ వెళ్తున్నా నేను. ఇక్కడ చాలు, ఇక్కడ మస్తు అయిపోయింది. ఇక జారుతుంది, స్లిప్ అవుతున్నా, పడుతుండే, జస్ట్ మిస్. ఇక్కడ కూడా ఉంది, చూడవచ్చు మీరు. అటు సైడ్ వెళ్దాం. కానీ కింది నుంచి పైకి వచ్చేటప్పుడు దూల తిరిగిపోయింది. పైకి వచ్చినాక అసలు ఏం అనిపిస్తలేదు. షారుఖ్ ఖానా? ఆహా, ఇది కదా వ్యూ అంటే. చూపిస్తా కొంచెం, 2 minutes. అసలు ఇంత సామాన్ క్యారీ చేయలేకపోతున్నాం, దమ్ అయిపోతుంది. మీకు వ్యూ చూపిస్తా, ఒక్క నిమిషం. క్రేజీ మావా. డిన్ను ఆ చిన్న కొండ మీదకు. అరే నువ్వు రాబోయే, నేను పోతున్నా, కెమెరా ఇచ్చేసి. డినేజా డిన్న ఆగిపోయాడు. వాడు రా అంటే వానికి చేతన అవుతలేదు, కాళ్ళు వస్తున్నాయంట. అక్కడ కనిపిస్తుందా ఆ కొండకు పోయి చూపిస్తా మీకు. అండ్ రిస్కే ఉంది మొత్తం, చూడండి మొత్తం ఎట్లున్నది. ఒక్కసారి వ్యూ చూడండి. వావ్, ఎంత పీస్ఫుల్ ఉంది తెలుసా. సో నేను ఎవ్వరు లేని జాగాలోకి పోతున్నా. కొంచెం నాకు అక్కడ వ్యూ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఆహా,
ఏముంది యాక్చువల్లీ అందరూ ఉండేది వెనకాల కొండ ఉంది కదా, పబ్లిక్ అంతా ఆడున్నారు. మనం ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ ఎవరు లేరు అని. ఎంత బాగుంది తెలుసా, ఇంత కష్టపడి ట్రెక్కింగ్ చేసుకొని పైకి వచ్చి ఈ వ్యూ జూనికే రావచ్చు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలా, మిస్ కావద్దు. బ్రో వ్యూ మంచిగా ఉంది అటు, అంతేనా బ్రో? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ హ్యాబిట్స్. ఏ కాదు, ఆయన కూడా హ్యాబిట్సా? మన హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. ఒక 5 minutesలో మీకు అద్రిపోయే వ్యూ చూపిస్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంత కష్టపడి చేస్తున్నా. పోతున్నా కొద్ది వస్తూనే ఉన్నది. ఆహా ఆహా బాబా ఇచ్చి పడేస్తుంది వ్యూ అయితే. 2 కళ్ళు సరిపోతలేవు నాకు. జరిగడ పెట్టేసాం, ఇది ఓకే. చూపిస్తాం మీకు. veils of gray, colors break, golden fire on the mist, painted skies, a morning kiss, floating high above it all. Hear the silent mountains call. వ్యూ ఎట్లుంది గాయ్స్? Drifting slow. సో గాయ్స్, ఇప్పుడే ఫోటోషూట్ చేసినాం, చాలా ఫోటోలు దిగినాం. లేట్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు మేము వెళ్తున్నాము, కిందికి వెళ్తున్నాము. ఒకసారి వ్యూ అయితే చూసుకోండి. ఫొటోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, కొంచెం ఫాలో కొట్టి లైక్ కొట్టండి, షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పోబుద్ది అయితే లేదు ఇక్కడ నుంచి. ఈయన ఒక గుడిసె వేసుకొని ఈయన ఉండాలనిపిస్తుంది నాకైతే. కిందికి వెళ్తున్నాం. ఇంకా ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏమన్నా చెప్పురా. అదే అంటున్నా, అదే వస్తుంది. నేను ఎట్లుందిరా నీ ఎక్స్పీరియన్స్? ఇవి కెమెరాల ఫొటోస్లా క్యాప్చర్ చేసేటి కావు, లైవ్ లో చూసినది వేరుంది. మొత్తం వేరు, కంటికి కనిపించేటి అన్ని కొండలు, ఆకాశం ఎంత అవుతుందో మొత్తం అన్ని మౌంటైన్స్ ఉన్నాయి. కళ్ళలున్న ఇమోజిని ఏంటి మమ్మీ ఎవడీడు? వీడియోస్ లలో అసలు క్యాప్చర్ చేయలేము. ఇమోజీ కాదు, ఎమోషన్స్. ఈ కొండ ఎక్కి మళ్ళా కొండ దిగి మళ్ళా కొండ ఎక్కాల. 2 మౌంటైన్స్ ఎక్కి దిగాల. ఎండ ఇప్పుడు టార్చర్ అయిపోయింది. ఎండ ముందు పొద్దున బాగుండే, ఇప్పుడు ఇరిటేషన్ అవుతుంది. వీడియోలో మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ఎక్కి దిగుతుంటే పులుసు కారిపోతుంది. చెంబు అయిపోయినాం ఇప్పటికి. నేను అక్కడ నుంచి ఆ కొండకి కేవలం వీడియో కోసమే వచ్చిన, మంచిగా చూపిస్తామని. యాక్చువల్ నేను ఇన్స్టా 360 తీసుకుందాం అనుకున్నా, కానీ దాని లెన్స్ బయటకు వస్తాయి, పలిగిపోతే మళ్ళీ లెన్స్ చేంజ్ చేసుకోవాలి. దానికే సమ్ కాస్ట్ అవుతుంది. అందుకని గమ్మున DJI Action 5 Pro తీసుకున్నా. మీకు కనిపిస్తుందో లేదో,
ఫస్ట్ అది మెయిన్. అక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ లేదు మాకు, అందుకే మేము ఏం చేసినాం, ఫస్ట్ అక్కడ నుంచి ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న ఈ కొండ మీదకి ఎక్కినాం. ఈ నుంచి అది మంచిగా అనిపిస్తుందని అటు పోయినాం, ఆ నుంచి ఇంకా కింద అటు పోయినాం. ఇప్పుడు అంతా అయిపోయాక అటు నుంచి ఇడికి వస్తుంటే చెమటలు, ఇంత చలిలో చెమటలు ఆడుతున్నాయంటే అర్థం చేసుకోండి. పెద్ద కొండ అయితే దిగేసినాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి అక్కడ టవర్ కనిపిస్తుందో లేదో, ఎగ్జాక్ట్ ఈ పోల్ స్ట్రైట్గా టవర్ ఉంది, అక్కడ దాకా మొత్తం ఇట్లానే ఉంటుంది. దాని తర్వాత మట్టి రోడ్ వస్తుంది, ఆ మట్టి రోడ్ నుంచి మళ్ళీ నడుచుకుంటూ కిందికి పోతే అప్పుడు పార్కింగ్ ఏరియా వస్తుంది. నార్మల్గా ఇక్కడ వచ్చే పబ్లిక్ ఒక 40% మొత్తం హైదరాబాద్ నుంచే ఉన్నారు తెలుసా. ఎందుకంటే నేను కలిసిన వాళ్ళందరినీ, పరిచయం అయిన వాళ్ళందరినీ అడుగుతున్నా, ఎక్కడి నుంచి బ్రో, ఎట్లా వచ్చి బ్రో, ఏడా స్టే చేసి బ్రో, ఎంత మనీ అయినాయి అని తెలుసుకోవాలి కదా, మనకు కూడా పనికి వస్తుంది. ఎక్కేటప్పుడు ఒక టాస్క్ అయితే దిగేటప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఉంది, జారిపోతుంది కాలు, రిస్కీ. ఎవరైతే నేను ఎక్కగలుగుతా, నేను దిగగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే రావాలి, డమ్మియాలతో కాని పని. మేము వాటర్ అన్ని పైననే తాగేసినాం, మా దగ్గర వాటర్ లేకుండే. అన్న వాళ్ళని కనిపిస్తాన్న వాటర్ ఉన్నాయి అంటే ఇచ్చిండు వాటర్. అన్న వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిరంట, వాళ్ళకి 290 కిలోమీటర్స్ పడ్డదంట ఇడికి రానికి. థ్యాంక్ యూ భయ్యా. రైడర్, టీవీఎస్ రైడర్ మీద వచ్చిరు అన్న వాళ్ళు, చిన్న బండి మీద బాగానే వచ్చారు. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు, చికెన్ కబాబ్ ట్రై చేయాలని ఉంది కానీ వద్దు, కానీ ఎట్లుంటుందో తెలియదు, ముందుగా ట్రావెల్ చేయాలి. ఆటోస్ ఉన్నాయి, అడుగుదాం, రీజనబుల్ రేట్ చెప్తే ఎక్కి వెళ్ళిపోతాం. హాస్టల్ అడుగుతున్నారంటే గమ్మున నడుచుకుంటూ పోతాం. ఆటోస్ లేవు, నిండేదాకా ఆగమంటుండు, వాక్ చేస్తున్నాం. ఇక మొత్తం దిగేసినాం, కొండలు అయితే అన్నీ దిగేసినాం, పార్కింగ్ పాయింట్కి వచ్చినాం. మా బండి కూడా ఒక 500 మీటర్స్ దూరం పెట్టినాం. ఇప్పుడు దినేష్ గారు ఇక్కడ కాఫీ తాగుతాడంట, మనం పోయి బైక్ తీసుకొని రావాలి. ఫైనలీ వంజంగి అయితే చూసేసినాం. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే, ఏదైతే ట్రెక్కింగ్ ఉందో 3 మౌంటైన్స్ ఎక్కి దిగాల, ఎక్కి దిగినాక ఆ వ్యూ, ఆ సీనరీ, ఆ వ్యూ జున్నికే, ఆ వ్యూ చూసినాక 3 మౌంటైన్స్ కాదు, ఒక 10 మౌంటైన్స్ అయినా, ఒక 10 కొండలు అయినా సరే ఎక్కి దిగొచ్చు అని అనిపిస్తుంది ఒకసారి చూసేసి వచ్చినాక. సో ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇట్లనే సపోర్ట్ చేయండి, నేను ఇంకా మంచి మంచి రైడ్స్కి పోయి మంచి మంచి కంటెంట్తోని మీ ముందటికి వస్తా. Keep supporting me and stay tuned to my channel.